హాయ్ ఫ్రెండ్స్, నిన్న వీడియో పెట్టాం కదా బోరు గ్రిల్లింగ్ చేసినట్టుగా. ఇవాళైతే మేము మోటార్ తెచ్చాము, ఫిట్టింగ్ చేపిస్తున్నాం. ఇదే వీడియో అది. ఈ మోటార్ వచ్చేసి టెక్స్మో వాళ్ళది. ఇప్పుడున్న అన్ని బ్రాండ్స్లో కూడా టెక్స్మో బ్రాండ్ వచ్చేసి సూపర్గా ఉందని టాక్. అన్నీ వెరిఫై చేశాను, అన్నీ చూశాక టెక్స్మో బ్రాండ్ వచ్చేసి బాగుందన్నారు. నెంబర్ 1 బ్రాండ్ అది. ఇప్పుడు అన్నిటికన్నా కూడా చాలా బాగుందంట మోటార్. ఇది 1 HP మోటారు. టెక్స్మో 1 HP మోటారు, సబ్మెర్సిబుల్, అంటే లోపలికి దింపేది, బయట పెట్టేది కాదు. మోటార్ కాస్ట్ వచ్చేసి 16,500 రూపాయలు ఉంది. అండ్ ఎక్స్ట్రా వైరే కానీ, పైప్ కానీ, అండ్ ఫిట్టింగ్ ఛార్జ్, ఈ క్యాప్, పైన లివరు, ఇవన్నీ నెప్పల్స్, ఇవన్నీ కలిపి టోటల్గా 25,000 దాకా వస్తుందండి. అదైతే మోటార్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మోటార్ మొత్తం ఫిట్ చేశాక మధ్యలో లివర్ వాల్ అది ఉంటుంది కదా, వాటర్ వచ్చే వాల్ ఉంటుంది. ఇప్పుడు అతను తిప్పేది, అది తిరగాలి. తిరిగి అటు చూసుకొని దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. దానిపైన ఇక్కడ నుంచి వాటర్ లోపలికి ఇన్పుట్ తీసుకొని మనకు పైకి పంపిస్తుంటుంది. ఇక్కడ ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేది స్టీల్ జాలీ ఉంటుంది. ఆ స్టీల్ జాలీ ఫిట్ చేసుకోవాలి. అట్లా వైరు మోటార్కి నెప్పలు ఫిట్ చేసి, నెప్పల మీద పైప్ ఫిట్ చేస్తారు. అదే మనకు చెప్తుండు, ఇది కరెక్ట్గా తిరుగుతుందో లేదో, నా చేయి జారుతుంది, ఒకసారి నువ్వు చూడని చెప్పి ఫిట్ చేసి అతను నాకు చెప్పాడు. సో చూసుకున్నాను, తిరుగుతుంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది కదా, అది వచ్చేసి కంపెనీ నుంచి వచ్చిన జాలి, స్టీల్ జాలి. సో దాని మీద మనం ఇంకోటి ప్లాస్టిక్ జాలి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్టీల్ జాలి పాకురు పట్టినా, లేకుంటే ఏదైనా మట్టి తగలకుండా ఉండాలంటే, జారిపోవాలంటే అది ప్లాస్టిక్ జాలి అయితే తొందరగా జారిపోతుంది స్టీల్ జాలి కన్నా. ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వేసుకుంటాం. అది అందులో వైర్ కూడా సపరేట్ ఇచ్చాడు, అట్లా వేసుకుంటాం. ఫిట్టింగ్ అయితే అయిపోయేసరికి మాకు కొంచెం లేట్ అయిపోయింది, నైట్ అయింది. మధ్యాహ్నం వెళ్ళాం మేము షోరూమ్కి. అక్కడ తీసుకొని తీసుకునేసరికి ఇవన్నీ వైర్ ఎక్కించుకొని చేసుకునేసరికి మాకు నైట్ అయిపోయింది. తాడు కూడా సపోర్టింగ్, అసలు మామూలుగా అయితే ఒకప్పుడు ఓన్లీ పైప్తోనే దించేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ పైపు ఊడిపోవడము, లేదంటే వైర్ తెగిపోవడము, దానివల్ల బోరు మిస్ అయిపోయి అలానే పడిపోతుంది. ఒక్కసారి బోరు కనుక మిస్ అయ్యి అలా పడిందంటే 20,000 నీళ్ళలో పోసుకున్నట్టే, ఇంకా మనకు తిరిగి రాదు ఇంకా బోరింగ్ అది. సో అందుకనే వీళ్ళు అయితే కొద్దిగా 1000 రూపాయలు ఖర్చు అయితే కావచ్చు తాడుకి, బట్ అది ఉంటే మనకు సేఫ్టీ. మనకు బోర్ అనేది లోపలే పడిపోకుండా ఉంటుంది. ఇది ఒక వైర్ కాకపోతే వైర్తో లాగచ్చు, లేకుంటే తాడుతో లాగచ్చు, లేదంటే పైప్తో లాగచ్చు. మూడు విధాలుగా సేఫ్టీ ఉంటున్నాడు బోర్కి. అందుకనే తాడు కట్టడం ఈ మధ్యలో చేస్తున్నారు. ఒకప్పుడు తాడు కట్టపోయేది. ఇది వచ్చేసి 1 HP పంపు, 7 స్టేజ్. మనకు ఒక 3 ఫ్లోర్స్ వరకు కూడా మనకు పంపింగ్ బాగానే చేస్తుంది, నో ప్రాబ్లం. 2 years గ్యారంటీ ఉంది, అండ్ 3 years వారంటీ ఉంది. మొత్తం టోటల్ 5 years ఉంది. 2 years గ్యారంటీ అంటే మనకు ఏ మోటార్ ఏమైనా పాడైపోతే పీస్ టు పీస్ రిటర్న్ ఇస్తారంట. 3 years వారంటీ అంటే 2 years తర్వాత 3 yearsలో ఏమైనా అయితే వచ్చి సర్వీస్ చేస్తారు. అందులో ఏమైనా ఐటమ్స్ పోతే ఫ్రీ కాస్ట్, బైండింగ్ పోయినా ఫ్రీ కాస్ట్. ఓన్లీ మనం ఇక వాళ్ళు మెకానిక్ వచ్చి చేసినందుకు మాత్రం మనీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మాది అలా టేప్ వేస్తున్నారు. వైర్కి కూడా చాలా ప్రొటెక్షన్తో వస్తుంది. లోపల కంపెనీతో వచ్చే టేప్స్ ఉంటాయి, అండ్ వైరు మొత్తం కలిసిపోయే విధంగా. అసలు కొన్ని రోజులకి ఏమవుతుందంటే వైరు టేపు 2 కలిసిపోతుంది. అలాంటి టేప్స్ కూడా ఉంటాయి అందులో, వాటితో పాటు వేస్తారు. కొద్దిసేపట్లో మనమైతే బోరు లోపలికి దింపేస్తాం. అయిపోయింది. ఆడ ప్లాస్టిక్ జాలి కట్టి పడతారు. ఇప్పుడు వైరు సైడ్లకి తగలకుండా, అట్లా ఊగకుండా మొత్తం అట్లా టేప్ వేస్తూ ఉంటున్నట్టు. జాలీలోకి మళ్ళీ డస్ట్ ఇట్లా ఏం పోకుండా మోటార్లోకి, జాలికి కింద పైన కూడా టేప్ వేసి మళ్ళీ పైనుంచి
ఆ ప్లాస్టిక్ జాలి మేము సపరేట్గా కొనుక్కొచ్చుకున్నాం అది. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా కట్టుకోండి. అది ఉంటే మీకు కొంచెం సేఫ్టీ ఇంకెక్కువ ఉంటుంది. దింపేటప్పుడు కూడా స్లోగా జాగ్రత్తగా తీసి దింపుకో, ఎందుకంటే సైడ్కి తగిలిందంటే మళ్ళీ అది ఊడిపోతుంది. అది ఊడిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసి దింపుకోండి. అలా పైప్కి వైర్కి కూడా రెండు కలిపి కట్టుకొని చేసుకోండి. బోర్ అయితే దింపేసాం లాస్ట్కి. అంటే దింపేటప్పుడు కొంచెం వీడియో తీయలేకపోయినాను, నేను కూడా పట్టుకున్నాను. సో అందుకని వీడియో తీయలేకపోయినాం. బోర్ అయితే దింపేసాం, తాడు కట్టేసాం బయట. ఇంక ఇప్పుడు పడదు. ఇంకా పైన నెప్పలు పెట్టాం. ఇది పైన క్యాప్ పెట్టేసి దానిలో నుంచి వచ్చేస్తుంది. ఇంకోసేపట్లో మన బోర్ ఆన్ అయిపోద్ది. నెక్స్ట్ ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో కూడా ఇన్ ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇచ్చుకొని స్టార్ట్ చేసేస్తాం. ఇది ప్యానల్. ప్యాకింగ్ మాత్రం బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. టెక్స్మో అది కూడా, టెక్స్మో వాళ్ళది ఇది కూడా బ్రాండ్ ప్యానల్ కూడా. ఇప్పుడు ప్యానల్ కలెక్షన్ ఇచ్చేద్దాం. ఆన్ ఆఫ్ పవర్ ఎంత వస్తుందో చూసుకోవడానికి, డైరెక్ట్ మెయిన్ షట్ డౌన్ మొత్తం ఉంటుంది. అవన్నీ కూడా 2 మీటర్స్ ఉంటాయి. ఒకటేమో మోటార్ ఆన్ ఉందా లేదా అని తెలియడానికి, ఇంకోటేమో పవర్ ఎంత వస్తుంది, ఎంత ఉంది, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చూడడానికి. 2 కండెన్సర్స్ ఉన్నాయి ఇలా, అండ్ వైరింగ్ ఉంది. సో సింపుల్గా ఉంది లోపల. దీనికి 3 వైర్లు వస్తాయి మోటార్కి. ఆ 3 వైర్లు రెడ్, ఎల్లో, గ్రీన్ 3 వస్తాయి. దానికి మూడింటికి 3 సింబల్స్ ఉంటాయి, మూడిలో ఫిట్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటి 2 వైర్లేమో ఇన్పుట్ వస్తుంది. 2 వైర్లు మన ప్లగ్లో నుంచి ఇచ్చుకోవచ్చు. 2.5 వైర్ ఇవ్వాలి, కొంచెం మంచిగా ఉంటుంది అదైతే.
ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. గోడ కూడా ఫిట్ చేసాం. అది ఫైనల్ అయిపోయింది మనది. నెక్స్ట్ డోర్ క్లోజ్ చేసి ఆన్ చేద్దాం మోటార్. అది మోటార్ ఆన్ చేయగానే చూసారుగా చాలా దూరం అయితే వస్తుంది. 25-30 ఫీట్స్ దాకా వాటర్ అయితే పంపింగ్ ఉంది. బాగుంది, ఫోర్స్తో వస్తున్నాయి వాటర్. థ్యాంక్ యూ. అలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తుండండి. డైలీ నా ప్రతి ఒక్కరిలో బిల్డింగ్కి సంబంధించిన మొత్తం అన్ని వీడియోస్